సినిమా సెట్స్ పై ఉండగానే సీక్వెల్ ప్రకటించేస్తున్నారు. తీరా సినిమా హిట్ అయినా సీక్వెల్స్ జాడా కనిపించదు. ఫస్ట్ పార్ట్ హైప్ క్రియేట్ చేయడంతో సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్సే కాదు సినీ లవర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి మన హిట్ మూవీ సీక్వెల్ సంగతి ఏంటి? ఎప్పుడు పట్టాలెక్కుతాయి చూద్దాం. పుష్ప 2 దేవరా రిలీజ్ తర్వాత పుష్ప 3 దేవరా 2 ఉంటుందా అన్న డౌట్ వచ్చింది. దేవరా బ్రేక్ ఈవెన్ కావడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారే గాని సీక్వెల్ కు కావలసినంత బూస్టప్ ఇవ్వలేదు. సినిమాకొచ్చిన డివైడ్ టాక్ ఫ్యాన్స్ ను కలవరపెట్టింది. బాగుంది బాగోలేదు అన్న టాక్ వస్తే సమస్య వచ్చేది కాదు. యావరేజ్ గా బాగోలేదన్న టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న భయం మేకర్స్ లో ధైర్యాన్ని చంపేసింది. మరో మూవీ నుంచి గట్టి పోటీ లేకపోవడం, దసరా సెలవులు కలిసి రావడంతో పెట్టుబడి రాబట్టడం ఈజీ అయింది. సినిమాను 184 కోట్ల కమ్మితే 256 కోట్లు తీసుకొచ్చింది. దేవరా 2 ఉంటుందా లేదా అన్న డౌట్ కు తారక్ క్లారిటీ ఇచ్చేశాడు. దేవరా జపాన్ రిలీజ్ ప్రమోషన్ లో ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ టాపిక్ రాగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేవరా 2 ఇంకా అద్భుతంగా ఉండబోతోందని, భారీగా బెటర్ గా ఉంటుందని, అంచనాలకు మించి ఉంటుందని చెప్పాడు. దేవరా 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ దేవరా 2 పై అంచనాలు పెంచేశాడు. దేవరా 2 కథ రెడీగా ఉన్నా సెట్స్ పైకి ఇప్పట్లో వచ్చే ప్రశ్నే లేదు. తారక్ హిందీలో నటిస్తున్న డెబ్యూ మూవీ వార్ 2 షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఈ నెలలో ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ అవుతాడు. సినిమా ఏడాది పాటు సెట్స్ పైనే ఉంటుంది. ఈ లెక్కన 2025 సెకండ్ హాఫ్ వస్తే కానీ దేవరా 2 కు క్లాప్ కొట్టడం కుదరదు.